ఒక రకంగా ఏం లేదు అంటే అధికారంలో ఉన్న పార్టీలకి ఎథికల్ పాలిటిక్స్ చచ్చిపోయి సాధారణంగా ఒక సైకలాజికల్ ఫీలింగ్ కదా, ఒక ఆరోపణ వచ్చినప్పుడు పక్కకి తప్పుకోవడం అనేటటువంటిది. సరే, ఒకప్పుడు పేపర్ లీకేజ్ అయిందంటే రాజీనామా చేసిన మంత్రులను చూసాం, తర్వాత లీక్ అయితే తప్పేంటంటే అడిగిన వాళ్ళని చూస్తున్నాం. ఇవాళ మనలో సున్నితత్వం చచ్చిపోయింది, పబ్లిక్లో బ్యాలెన్స్ తప్పిపోయాం. కాన్స్టిట్యూషనల్గా ఉండేటటువంటి సిస్టమ్ నన్న వాడకపోతే ఎథికల్ పాలిటిక్స్ చచ్చిపోతాయి. ఓ రకంగా చెప్పాలంటే దేకుతున్న ధర్మానికి కూసెంత అమృతాంజన్ రాయడం, దేకుతున్న ధర్మం తలనొప్పితో ఫీల్ అవుతుంది, దానికి కొంచెం అమృతాంజన్ రాజకీయాల్లో ఎథికల్ పాలిటిక్స్ అనేవి మనం చూడడం కష్టమే, అవన్నీ ఏముండవు. అలాంటప్పుడు ఈ బిల్లు తీసుకురావడం అనేది ఒక రకంగా ఒక రాజ్యాంగం ప్రకారం మంచి చేయటం, కొంత ఒక ప్రయత్నం అది. రైట్, చూద్దాం. మొత్తానికి ఒక కీలక బిల్లు